మూవీ బాహుబలిలో ప్రభాస్ గారు చెప్పిన డైలాగ్ మిగతా వాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది అనేది నేను వాయిస్ ఇంటెక్ట్ చేస్తున్నాను. అమరేంద్ర బాహుబలను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివకామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. ఈ డైలాగ్ గుండు హనుమంతరావు గారు చెప్తే ఎలా ఉంటుంది? అమరేంద్ర బాహుబలని నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివకామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. రావుగోపాలరావు గారు చెప్తే ఎలా ఉంటుంది? అమరేంద్ర బాహుబలను నేను అశేషగణమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివకామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అబ్బా నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేది మూవీలో డైలాగ్ హొత్త అమ్మెందుకు లేదో తెలియదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. ఉండడం అంటే బాగా ఉండడం కాదత్తా, నలుగురిలో ఉండటం, నవ్వుతూ ఉండడం. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించే యుద్ధం చేస్తున్నాను అత్తా. వీలైతే క్షమించు లేదా శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్తా, గుర్తించు. అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్తే ఎలా ఉంటుంది? అత్త ఆ బతుకులేదో తెలియదు, నువ్వు ఎందుకు రావు అర్థకి. ఉండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురిలో ఉండటం, నవ్వుతూ ఉండడం. కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించే యుద్ధం చేస్తున్నాను. వీలైతే క్షమించు లేదా శిక్షించు, కానీ మేము ఉందామని గుర్తించదు, గుర్తించు. మన ఛత్రపతి మూవీలో జీవా గారి వాయిస్ ఇమిటేట్ చేస్తానండి. వాడు చూస్తాడా చావాడా చెప్పాను కదరా వాడి బోడి బాక్స్ ఆఫీసునే, ఈ డబ్బులన్నీ నాకే. ఎక్కడ వాడు నెత్తురంటే సొరకు పిచ్చక్కిపోతే. ప్రభాస్ గారికి తమ్ముడిగా యాక్ట్ చేసిన షఫీ వాయిస్ ఇమిటేట్ చేస్తాను. ఏం చెప్తావురా వసక్కల్లా, చిన్నప్పటి నుంచి నువ్వంటే కసి, పిచ్చి నా కొడుకుని కాదురా చచ్చేలా కాల్చుకోవటానికి. నువ్వు చిన్నప్పుడే చచ్చిపోయావని అమ్మకు అబద్ధం చెప్పి నమ్మించానురా. నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ. ఓకే నరేందర్, చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. గుండు హనుమంతరావు గారి అలా డిఫరెంట్ వాయిస్ చాలా ఎంజాయ్ చేస్తాం. గురుస్వామి గారు మీకు ఎలా అనిపించింది? కరెక్ట్ చెప్పారు. అంటే కొన్ని టిపికల్ వాయిస్లు కూడా చాలా బాగా చేస్తారు. ఎస్పెషల్లీ ఆయన చెప్పినట్లుగా గుండు హనుమంతరావు వాయిస్, అలాగే షఫీ వాయిస్, ఎవరు చెప్పరు షఫీ వాయిస్ చెప్పారు, అలాగే జీవా వాయిస్, ఇలాంటి కొన్ని వెరైటీ వాయిస్లు చెప్పావు. చాలా బాగుంది, ప్రజెంటేషన్ కూడా బాగుంది. ఇంకొంచెం సాధన చేస్తే యూ విల్ బికమ్ నంబర్ 1 విశిష్టాతిథి సురేష్మూర్తి గారి కామెంట్స్ తీసుకుందాం. నాకు ఈ అబ్బాయిని చూస్తే ఒక సామెత గుర్తొచ్చిందండి, పిట్ట కొంచెం కూత ఘనం ఉంటుంది. అలాగా అబ్బాయి చూస్తే చాలా అమాయకంగా ఏమన్నా చేయగలడా అనిపించింది రాగానే, కానీ ఈ రియల్లీ ఎక్సలెంట్, చాలా బాగా చేశారండి. అందరినీ చాలా చక్కగా అనుకరించారు. ఆల్